ప్రైజ్ ద లార్డ్ అందరికీ. ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడేటువంటి మాట ఏంటనంటే, అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండుము. అట్టి మాటలాడు వారు మరీ ఎక్కువగా భక్తిహీనులగుదురు. దేవుడు ఈరోజు యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారండి. చూడండి, ఒకసారి మనము యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాము. అపవిత్రమైనటువంటి వట్టి మాటలకు విముఖుడవై ఉండుము అని దేవుడు చెప్తా ఉన్నారు. అంటే దేనికి పనికిరానటువంటి పవిత్రం కానటువంటి మాటలు, వట్టి మాటలు అసలు దేనికి పనికిరావు కదండి. అలాంటి మాటలు మాట్లాడినా కానీ ఎటువంటి ఉపయోగం ఉండదు. కాబట్టి దేవుడు అటువంటి మాటలకి దూరముగా ఉండుము అంటే నువ్వు ఆపోజిట్గా ఉండు, అంటే నువ్వు దాన్ని విసర్జించు అన్న విధంగా దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. విముఖుడవై ఉండుము అని దేవుడు చెప్తా ఉన్నారు. అయితే అట్రీతిగా మాట్లాడేవారంట మరీ ఎక్కువగా భక్తిహీనులు అవుతారండి. భక్తిహీనులంటే దేవుణ్ణి ప్రేమించని వారని అర్థం కదండి. అయితే నిజముగా క్రైస్తవులం అని పేరు పెట్టుకున్న మనము అపవిత్రమైనటువంటి మాటలు, వట్టి మాటలు మాట్లాడుతూ ఉన్నామా, లేకపోతే మంచి ఆశీర్వచనములే పలుకుతా ఉన్నాము మన నోటి నుంచి అనేది మనల్ని మనం చెక్ చేసుకుందామండి. ఒకసారి మనం బైబిల్ గ్రంథంలో పరిశీలించిన యోబు భక్తుడు నిజంగా ఎంతలా శ్రమపడ్డా, ఎంతలా శోధింపబడినా దేవుని స్తుతిస్తానే ఉన్నాడు. మాటని బట్టి కూడా ఎటువంటి తప్పు చేయని వ్యక్తి యోబు గారు. అట్టి రీతిగా మనం కూడా జీవిద్దాం. ఇట్టి వాక్యము దేవుడు దీవించునుగాక. ఆమేన్.